నిజాలు చెప్పే భారత్ మీ టీవీకి స్వాగతం. మిత్రులారా, ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీలైతే ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నిన్న మొన్న మూడోసారి ప్రధానమంత్రిగా గెలిచారు, ప్రమాణ స్వీకారం చేసిన మన నరేంద్ర మోడీ గారు ఎప్పుడో చెప్తున్నారు G7 సమిట్ జరుగుద్ది, వెళ్ళాలి వెళ్ళాలి వెళ్ళాలి. అయితే మరి G7 సమితికి వెళ్ళారు. అన్ని దేశాలు హృదయపూర్వకంగా నరేంద్ర మోడీని పిలిస్తే జో బైడెన్, అమెరికా, రష్యా వీళ్ళందరూ కూడా, జపాను, చైనా రాలేదులే, జపాను అందరూ వచ్చారు. వచ్చి రకరకాలుగా ఎవరి మట్టికి వాళ్ళు ఇటలీ ప్రధానమంత్రితో బాగానే మాట్లాడి అందరూ ముద్దు తెచ్చి ఆడ పుట్టినరోజులు చేసుకున్నారు. అన్ని ఫ్రాన్సు ఎవరో ప్రధానమంత్రికి పుట్టినరోజు అయితే వాళ్ళందరికీ బర్త్డే పార్టీలు పాడారు. అంతా బాగానే ఉంది. ఈలోపు మన మోడీ గారు అక్కడికి చేరారు. మోడీ గారు చేరగానే ఆవిడ ఎమ్మటే మోడీ గారిని మోసేస్తుంది. ఏంటి ఆ మూతకి ఇదేంటంటే, జర్మనీ వాళ్ళు అంటే జర్మనీ వాళ్ళు మన ఇటలీని పై యుద్ధం చేశారంట సెకండ్ వరల్డ్ వార్లో. అప్పటికి మనం బ్రిటిష్ వాళ్ళ అండర్లోనే ఉన్నాం. కానీ ఆ టైంలో మన ఇండియన్ సైనికులు వెళ్ళి వాళ్ళని హిట్లర్ బారి నుండి బయటపడేశారంట. ఎందరో మహానుభావులు ప్రాణాలు త్యాగం చేశారంట. ఆ త్యాగ ఫలము ఈవేళ ఇటలీ ఇండిపెండెన్స్ వచ్చిందంట. అందుకని భారతీయులకు ఇటలీకి ఒక రకమైన బాంధవ్యం ఉందంటారు. అసలు ఇది అవునో కాదో తెలియదు. కానీ మన ఇందిరాగాంధీ, రాహుల్ గాంధీ తల్లి, ఇందిరాగాంధీ భార్య కోడలు రాజీవ్ గాంధీ భార్య ఇటాలియన్, సోనియా గాంధీ ఇటాలియన్, ఇటలీ దేశస్తురాలు ఆవిడ. అందుకనే అప్పుడు 2004 సమయంలో ఆవిడికి ప్రధానమంత్రి పోస్ట్ ఇవ్వకుండా మన్మోహన్ సింగ్కి ఇచ్చారు ప్రధానమంత్రి. మీకు గుర్తుండే ఉంటుంది ఈ విషయం. ఇటలీ దేశస్తురాలు ఆమెకి ఎలాగిస్తాం ప్రధాని ఇవ్వం అని చెప్పి. మరి అమెరికా వాళ్ళు ఆల్రెడీ ఇండియన్ వాళ్ళకి చాలామందికి ఇస్తున్నారు పోస్టు, రాజకీయ నాయకులుగా. అక్కడ మన వాళ్ళు చాలామంది ఉన్నారు. వైట్ హౌస్లో మినిస్టర్లుగా కూడా ఉన్నారు. ఇటు లండన్లో ఉన్నారు. లండన్ చీఫ్ సెక్రటరీ కూడా డైరెక్ట్గా మన వాళ్ళే, ఇండియా వాళ్ళే. లండన్ ప్రైమ్ మినిస్టర్ ఇండియా వాళ్ళే. చాలామంది ఉన్నారు. కానీ మన భారతీయులు మాత్రం ఒప్పుకోల. ఏదేమన్నా కానీ ఇటలీలో మన భారతీయులకి వాళ్ళ పాఠ్య పుస్తకాల్లో కూడా చరిత్రలు రాశారంట. ఇటలీలో ఇండియన్ నుండి పలానా టైంలో పలానా వ్యక్తులు వచ్చారు, వాళ్ళ ద్వారా మనం హెల్ప్ పొందాం అని చెప్తూ ఆవిడ ఆ ఇటాలియన్ మినిస్టర్ ఎవరైతే ఉందో ఈ మోడీని వీళ్ళందరినీ పిలుస్తుందో ఆవిడ చాలా ఆనందపడి, మన సాంప్రదాయం అడ్డుపడింది మోడీకి, అందుకని నమస్కారం పెట్టాడు. పోపు కూడా వచ్చారు అక్కడికి. పోపు బుధాన్ని కౌగిలించేసుకొని మోడీని అని కొట్టేస్తున్నాడు. ఆయన కొట్టేస్తున్నాడు అంటే శబాష్ అని. ఇలాగా అన్ని దేశస్తులు, అమెరికా వాళ్ళు వచ్చారు, రష్యా వాళ్ళు వచ్చారు, జపాన్ వాళ్ళు వచ్చారు, అలాగే మన ఇజ్రాయెల్ వాళ్ళు వచ్చారు. వీళ్ళందరూ G7 అంటే 7 కంట్రీస్. ఆ 7 కంట్రీస్ వాళ్ళు వస్తారు. 7 కంట్రీస్ వాళ్ళు వచ్చి ఆ 7 కంట్రీల వాళ్ళు ఒక కూటమిలాగా తయారై
ఒక మిత్రపక్షంలో తయారై ఆ 7 కంట్రీలు కలిపి ఏదన్నా చేయాలంటే దానికి ఉపయోగపడుతుంది. దరిదాపుగా కొన్ని ప్రధానమైన కార్యక్రమాలు చేయడానికి దరిదాపుగా $600 బిలియన్లు పెట్టి కొన్ని స్పెషల్ కార్యక్రమాలు చేస్తున్నారు. పబ్లిక్ యూజ్ ఇంటర్నెట్, అలాగే రోడ్లు, భవనాలు అందరికీ వరల్డ్ వైజ్ మొత్తం చేయాలని ఈ G7 నిర్ణయించుకుందంట. ఇదంతా ఎంతవరకు నిజమో తెలియదు, కానీ మోదీని మన ఇటాలియన్ వాళ్ళు పొగడ్డం ఎంతవరకు నిజమో తెలియదు, కానీ మన మీ విలువైన అభిప్రాయాల్ని, కామెంట్లని, నిజంగా భారతీయులు ఇటలీకి సేవ చేశారా, స్వతంత్రం ఇప్పించారా అనేది మీరు మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియచేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.